హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అమ్మాయి మొక్క నాటుతా కూర్చుంది, వెళ్ళింది. ఏమైనా నాటుతుందో మరి, పిచ్చి మొక్క నాటుతుందో మంచి మొక్క నాటుతుందో అయితే మాకైతే తెలీదు. ఏ మొక్క నాటుతుందో చూడాలి, అది చూద్దామని పెట్టాము మేము ఇక్కడ వీడియో. అదిగా వంగుని చేత్తోనే బట్టి చేస్తుంది, ఏ పొలుగు లేకుండా ఏ గొడవలు లేకుండా కూడా. ఆమె చేతులే గొడవలు లాంటివి అనమాట. ఏంటి నడువుల్ని పుట్టి ఉంటుంది, నించుంది కాసేపు, మళ్ళా కూర్చుంది. కూర్చొని మొక్క నాటుతా కూర్చుంది. చుట్టుపక్కల మట్టి చెత్త అంతా ఉంది, కానీ అక్కడ మట్టిలో మొక్కలు బాగా వస్తాయని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంది అనమాట. ఏంటి అక్కడ మట్టిలో బాగా వస్తాయని చెప్పి అక్కడ నాటుతుంది అనమాట మొక్క. అది ఏ మొక్క అయింది మాకు కూడా పూర్తిగా తెలీదు. ఏంటి చూద్దాం, ఇంకా లోతుగా తీస్తుంది గుంట. మొక్క అయితే చేతికి తీసుకుంది. ఏంటి తీసుకొని దానికి మొక్కలకి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ చిన్నగా తొలగిస్తుంది అనమాట. ఏంటి ప్రస్తుతానికి ఒక కవర్ తొలగించింది. ఏంటి రెండో కవర్ కూడా ఉంది, ఇంకోటి రెండో కవర్ కూడా తీయడానికి ప్రయత్నం చేస్తుంది. రెండో కవర్ కూడా తీయడానికి రెడీగా ఉంది. రెండో కవర్ కూడా తీస్తాం, రౌండ్ చుట్టేస్తుంది. చూడండి ఒకసారి, తీస్తుంది చిన్నగా. రెండో కవర్ కూడా తీస్తుంది. ఒకసారి చూడండి, క్లియర్గా చూడండి. ఇప్పుడే నాకేం చూసింది అనమాట, అంతకుముందు తెలియదు. నేను వీడియో తీస్తున్న సంగతి ఆ అమ్మాయి తెలీదు, నాకేం చూసింది అనమాట. ఆయన నేను వీడియో తీస్తానని చెప్పి తెలుసో తెలీదు, మొత్తానికి అర్థం కాలేదు. చూద్దాం. ఆ కవర్ అయితే చిన్నగా తొలగిస్తుంది. రెండో కవర్ కూడా తీసేసిందండి. అయితే అందులో మట్టి ఉంటుంది కదా, మట్టి తీసింది. అది గుంట తీసిన దాంట్లో ఆ గుంటలో మట్టి వేస్తుంది అనమాట. ఆ మట్టి వేసి ఇప్పుడు ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఈలో పని చేశాయంటే మా బబ్బులు గారు అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందని చూడటానికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి పరీక్షగా చూస్తున్నాడు ఏం చేస్తుందో అని. ఏంటి అమ్మాయి మొక్కలో లోపల గుంటలో మట్టి అయితే వేసింది. ఇదేమో మోగాళ్ళు మన చేతులు పెట్టుకొని చూస్తున్నాడు. ఏంటి వీడు ఎలా చూస్తున్నాడు చూడండి, ఆశ్చర్యంగా. అంటే వీడికి మొక్కలు ఎలా నాటాలో తెలియదు అనమాట, అందుకని చూడడానికి వెళ్ళాడు ప్రత్యేకంగా. ఏంటి ఇప్పుడే చూస్తున్నాడు మొక్కలు ఎలా నాటుతారనేది. ఏంటి మొక్క అయితే మట్టిలో మొక్క అయితే పెట్టేసింది, చేతితో పెట్టుకుంది. మట్టి అంతా శుభ్రంగా గట్టిగా వస్తుంది అనమాట. మట్టి అది చూస్తున్నాడు మా బబ్బులో నిల్చొని. ఏంటో చెప్తున్నాడు వాడు, ఎలా ఎత్తనం వస్తా, ఎలా ఇంత పెద్ద పెద్ద వస్తాయి కదా అని చేతులు కూడా బాగా సారి చూపిస్తున్నాడు. ఏంటి అమ్మాయి ఊంకొస్తా మొక్క నాటుకుంటూనే ఉంది, ఏ మాటలే పట్టించుకోవట్లేదు. ఏంటి మళ్ళీ నీళ్ళు తీసుకుందనమాట. నీళ్ళు తీసుకొని చేతులు కడుక్కొని ఆ నీళ్ళు కలిసి దానికి మొక్క వస్తుంది. ఏంటి మొక్క నాటుతో అయితే అయిపోయింది ప్రస్తుతానికి. మా బబ్బులు ఏం చేశానంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు, విచిత్రంగా. వాడికి మొక్కలు ఎలా నాటారో తెలియదు అనమాట, మామూలుగా ఎలా నాటుతారో తెలియదు అనమాట. అందుకని విచిత్రంగా చూస్తా కూర్చున్నాడు. చూడండి ఒకసారి, ఆ మొక్క నాటుతో అయితే అయిపోయింది. తీసుకెళ్ళినట్ట ఇది గిన్నె, స్టీల్ గిన్నె తీసుకుంది. బయలుదేరుతుందేమో అనుకున్నాను నేను, కానీ 2 అడుగులు వేసింది, బయలుదేరలేదు. పక్కన చెట్లు వేరే పిచ్చి మొక్కలు ఉంటే వాటిని ఇరిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇరిచేస్తుంది మొక్కలు. అది మొక్క గట్టిగా ఉంది కావాలా, మళ్ళీ 2 చేతులు ట్రై చేస్తుంది. ఇంతకుముందు అక్కడ వేరే మొక్కలు వేసాను చూడమని చెబుతుంది మా బబ్బులు గారికి. ఆడేమో దీక్షగా చూస్తున్నాడు. ఏంటి ఈ చెట్టు కొమ్మలన్నీ ఇరిచేస్తుంది లోపు. చూడండి ఒకసారి, బబ్బులు గారికి ఏం కనపడలేదు, ఇక్కడ ఏం లేవు వస్తా అని అడుగుతున్నాడు. ఏంటి అక్కడ లోపల పెట్టాను, అది పసుపు మొక్కలు పెట్టాను అని చెబుతుంది. ఏంటి ఆడికి చూస్తున్నాడు, వాడికి అర్థం కావట్లేదు, అయోమయంగా ఉన్నాడు. మొక్కలు అయితే పైకి కనపడలేదు. ఈ అమ్మాయి అయితే మాకెళ్ళి చూసింది ఒకసారి ఇప్పుడు పైకి. ఏంటి అంటే చూడండి బబ్బులు గాడు అన్ని చూపిస్తున్నాడు ఏంటో అని. చూడండి ఆ చెట్లన్నీ పీకుతుంది మళ్ళీ. బబ్బులు గాడు అది చూసుకుంటున్నాడు. ఇటు పక్క వచ్చేసాడు అనమాట.
ఈ మొక్కలంటే అమ్మాయి కూడా పక్కన చేత్తో మొత్తం మట్టి అంతా లాగేస్తుంది. మా ఇంటి ఎందుకు లాగుతుందంటే ఏమైనా వర్షం వచ్చి ఎక్కువ నీళ్ళు వస్తే ఆ చెట్లు ఆగిపోకుండా ఇటు కిందకు వచ్చేస్తాయని చెప్పి మట్టి అంతా లాగేసి ఇక బయలుదేరింది అనమాట. వచ్చేస్తుంది వదిలికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి బొప్పాయి చెట్టు ఉంది. అక్కడ బొప్పాయి చెట్టు ఉంది. బొప్పాయి చెట్టు దగ్గర వచ్చింది. బొప్పాయి చెట్టు దగ్గర వచ్చింది. బొప్పాయి చెట్టు చూపిస్తున్నాం చూడండి ఒకసారి. బొప్పాయి చెట్టుకి అయితే కాయలు మాత్రం ఏమో కాదని కాయలు కూడా ఒకసారి చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, గుత్తులుగా బాగా కాసింది. నాటు చెట్టు అనమాట ఇది, నాటు బొప్పాయి చెట్టు ఏంటి.